దండం జై కాంగ్రెస్ అన్న. మీరేమో కాంగ్రెస్ పార్టీని తిడతారు, కాంగ్రెస్ పార్టీని అనరాని మాటలు అంటారు, లీడర్లను అంటారు. నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకుంటారు, జై కాంగ్రెస్ అంటారు. ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ తిట్టలేదు. ఒక రెండు అంశాలు ఏంటంటే, సైకిల్ కాంగ్రెస్ మధ్యలో అసలు కాంగ్రెస్ మధ్యలో ఉద్యమం నేపథ్యంలో మా అసలు కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ మధ్యలో నలిగిపోయిందని చెప్తున్నాం. ఏంది సైకిల్ కాంగ్రెస్ ఏంది, అసలు కాంగ్రెస్ ఏంది? అసలు వాళ్ళ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం అయిపోయింది. సైకిల్ కాంగ్రెస్ అంటే టీడీపీ కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చినటువంటి లీడర్లు సైకిల్ కాంగ్రెస్ లెక్క సైకిల్ కాంగ్రెస్. మా అసలు కాంగ్రెస్ ఉందా? ఇంకా అసలు కాంగ్రెస్ పోతుందనే చెప్తున్నా. పోతుందా పోయిందా? పోయింది. 50-60% పోయింది. ఇంకో 40% ఉంది. పొమ్మన లేక పొగ పెడుతున్నారు. ఒక్కొక్కరిని చిన్నగా పంపిస్తారు. అందులో భాగమేనా జీవన్ రెడ్డి బయటికి పోయింది? జీవన్ రెడ్డి సార్ 100% భాగమే. రాజగోపాల్ రెడ్డి గారు కూడా భాగమే. నెక్స్ట్ ఇంకున్నారు, చాలా మంది ఉన్నారు. లిస్ట్ ఉందా వాళ్ళ దగ్గర? అందరికి ఉన్నది. ఎవరెవరిని ఎట్లా చెక్ పెట్టాలనో ఆ రకంగా పంపించడానికి ప్లాన్ చేస్తారు. ఎందుకు? రీజన్ ఏంది? ఏం లేదు, ఏ కేసు లేకుంటే బదలాడతారు. కేసులు ఉన్నాయనుకో కేసులు పెట్టి బెదిరిస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్న కేసు ఏం లేదు, క్లీన్ చీట్. కేసీఆర్ ప్రభుత్వంలోనే చాలా పెద్ద ఎదుర్కొన్నాం. ఓకే, మాలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే ఢిల్లీ సార్లతో చెప్పిస్తారు. దాని మీద ఏమైపోతుందంటే 30 ఏళ్ళు పార్టీలో తిరిగి ఎటువంటి మచ్చ లేకుండా తిరుగుతున్నాం. ఇవాళ ఉన్న సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను పెన్ను పేపర్ వైట్ పేపర్ పట్టుకొని నేను కూర్చుంటా. అమ్మర్పేటలోనైనా ఎక్కడైనా అసెంబ్లీ కన్నా మీరు కూర్చుంటారా? ఏ చెడు లేకుండా. మాకు ఒక చిన్న చెడు కూడా లేదు, ఒక్క రూపాయి కూడా వసూలు చేసిన చరిత్ర లేదు. మీకున్నదా నైతిక విలువలు అని అడుగుతుంది. ఎందుకు టార్గెట్ చేస్తారు? పదవి రానందుకేనా అన్న? పదవి నాకు గవర్నమెంట్ ఫస్ట్నే యాదవ్ కార్పొరేషన్ ఏదో సంథింగ్ చెప్తే కూడా కార్పొరేషన్ పదవి చిన్నగా అవుతుంది, అయితే ఎమ్మెల్యే కావాలా లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్న. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాతనే 10 రోజులు ప్రచారం చేసుకున్న తర్వాతనే వాళ్ళు తీసుకున్నారు. గుంజుకున్నారు. ఎందుకు? రీజన్ ఏంది అంటే వర్కబుల్ కాదు శ్రీనివాస్ యాదవ్ కాబట్టి. శ్రీనివాస్ రెడ్డి అయితే ఉండనేమో. మళ్ళీ ఇదేంది ఇటు కులం ఈక్వేషన్ తీసుకొస్తారు మీరు, సైకిల్ కాంగ్రెస్ అంటారు మీరు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతుర్రా, రచ్చలు చేస్తుర్రా, ఏం అర్థమవుతుంది అన్న? నేను ఏమన్నానంటే నిజాయితీ కొట్లాడుకుంటున్నా, నిజాయితీగా అడుగుతున్నా. ఇప్పుడు మీ కంపెనీ ఒక చిన్న మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నా. మీ కంపెనీ ఒక సిఇఓగా ఉన్నారు పెద్దలు మీలాంటి వాళ్ళు. ఒక చిన్న కెమెరామ్యాన్ మంచి మంచి సబ్జెక్టులు చేస్తుండు. ఆయనకు హెచ్ఆర్ఓ టీమ్ లీడర్ ఇస్తారు కదా, డెఫినెట్గా ఇస్తాం. అంతే కదా. మా కార్యకర్తలకు కూడా గదే ఇవ్వమంటారు. మా కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు పదవులు ఎమ్మెల్సీలు ఇట్లా ఇవ్వవలసిన అవసరం లేదు. మాకు పిలిచి భుజం మీద ఇట్లా చేసి మంచి కార్యకర్త అంటే ఆడు ఇంకో 50 ఏళ్ళు ఆడికే ఉబ్బిపోతుంది, కడప ఉబ్బిపోతుంది. ఇంకేమన్నా ఉంటే అవసరమైతే నీకు ఏమైనా చేస్తారు కాంగ్రెస్ పార్టీ కోసం. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అంతే కదా. వాళ్ళకి ఏమో నువ్వు తిండి పెట్టలే, ఛాయ్ పోయలే, డబల్ రోటీ ఇవ్వలే, సమస్యలు ఇవ్వలే. 101% కాంగ్రెస్ కోసం. అసలు ఇంట్లో కన్నా టైం ఇయ్యరు కాంగ్రెస్ కోసం, పార్టీ కోసమే టైం ఇస్తారు. ఇప్పుడు నేనే ఉన్నా కదా, నాకు ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలన్నా అంటే 2000 సంవత్సరంలో నేను ఇల్లును వదిలేసి అంబర్పేటలో శ్రీరామ థియేటర్ వెనుక ఒక ఎస్సీ నరసింహంకుల్ ఇంట్లో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఓ బ్యాచిలర్గా ఉండి నా బట్టలు నేను ఒత్తుకొని నా అన్నం నేను వండుకొని కాంగ్రెస్ జెండా పట్టుకొని యువజన కాంగ్రెస్లో ఉండి ఎన్ఎస్వైలో ఉండి సీనియర్ కాంగ్రెస్ ఓబీసీలో ఉండి సీనియర్ కాంగ్రెస్కి వచ్చి ఒక 6 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసి ఓబీసీ డిపార్ట్మెంట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇన్ఛార్జ్గా ఉన్న ఒక ఏఐసిసి కోఆర్డినేటర్. రక్తం మరుగుతుంది, పార్టీ ఆగమవుతుందని నాకు పదవి అవసరం లేదు. రక్తం మరుగుతుంది, నాకు పదవి కాదు, ఎమ్మెల్యే కాదు, చైర్మన్ కాదు. నా పార్టీ ఇంకో 15-20 ఏళ్ళు పోతుందేమో. ఇంత కష్టపడి తెచ్చుకున్నాం, భుజాలు కాయలు కాసినాయి, కంట్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ హెల్తులు ఖరాబ్ చేసుకున్నారు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు. గుండెలల్లో బాధ ఉన్నది. నీ ఇష్టారాజ్యంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుని లెక్క నీకు పూటకో పార్టీ తిరుగుతుండొచ్చు, మేము తిరగము. ఇష్టారాజ్యం అని అంటే ఉన్న కార్యకర్తలందరికీ పదవులు రావాలంటే అధికారం వచ్చినాక రాదు కదా అన్న. నేను ఒక్క విషయం చెప్తాను నా క్రాంతన్న, మీకు నేను పెద్ద మాట చెప్పను. ఇది ఎన్నేళ్ళ, ఇది జూమ్ చేసుకోరు కొద్దిగా. ఇది నాకు తెలిసి ఎన్నేళ్ళ వయసు ఉండి అన్న ఈ ఫోటో? నాకు తెలిసి 19 ఏళ్ళు ఉంటుండొచ్చు కదా. 19. మిసాల్ అప్పుడప్పుడే వస్తున్న శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు కూడా కండవ చేంజ్ కాలే. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీల మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్ని కండవాలు చేంజ్ అయ్యి వచ్చిండ్రు రంకునా కొడుకులు అని అడుగుతున్నా. ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడ. నేను ఏమంటున్నా, బీపులు వేసుకోరు గిడ కొడుకులు అంటే ఏంది? ఇప్పుడు అట్లా క్యారెక్టర్ 100% బరాబర్ దేనికైనా నా ఇల్లు కూలిపోతుంది, బడి కూలిపోతుంది. ఏమంటున్నా,
ఎన్నన్నా మాట్లాడు కానీ ఆ మాట కాంగ్రెస్ మాట్లాడొచ్చు పార్టీ అంటే అంటున్నా. ఏందన్నా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇలా మొత్తం పోగొడతాం, కాంగ్రెస్ కార్యకర్తల్ని దొక్కేస్తాం, కాంగ్రెస్ పార్టీలో ఒక పదవులు ఇయ్యం, కాంగ్రెస్ కార్యకర్తల్ని చెప్పుల లెక్కనే చూస్తామంటే ఇప్పుడు గదే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కదా మీరు మాట్లాడుతుంది. దీనికోసమే కొట్లాడుతున్నా. ఈ కాంగ్రెస్ కండువ కోసమే రక్తం మరుగుతుంది. మా కార్యకర్తలు అన్యాయం అయిపోతురు, మా కార్యకర్తలు హాస్పిటల్లో పడుతురు, మా కార్యకర్తలకు ఇబ్బందులు అవుతున్నాయి. మొన్న బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఏలినోడు మళ్ళీ జైన్ అయ్యి మా కార్యకర్తలను దొక్కి కేసుల పాలు చేస్తున్నారు రాష్ట్రంలో. ఎందుకు జీవన్ రెడ్డి సార్ శిష్యుని చంపలేదా? ఎవరు చంపిరో తెలియదా మనకు?